అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వేద డివోషన్. ముందుగా వేద ప్రేక్షకులందరికీ కూడా ఆషాఢ మాస శుభాకాంక్షలు. ఆషాఢానికి సంబంధించి ఎన్నో విషయాలు మనతో పాటు మాట్లాడడానికి ఇప్పుడు మనతో ఆధ్యాత్మిక గురువులు, జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ కిరణ్ శర్మ గురుగారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. అఖండ లక్ష్మి సౌభాగ్యవతి భవ. గురుగారు, ముందుగా మీకు ఆషాఢ మాస శుభాకాంక్షలు. థ్యాంక్స్ అమ్మా. మీకు కూడా ప్రేక్షకులకు కూడా ఈ ఆషాఢ మాస ఉత్సవాల్లో ప్రతి ఒక్కరు పాల్గొనాలని కోరుకుంటూ శుభాకాంక్షలు. గురుగారు, ఆషాఢం అంటేనే అసలు అంగరంగ వైభవంగా బోనాలు జరుపుకుంటూ ఉంటాము. ఆ ప్రత్యేకతనే వేరు అని చెప్పొచ్చు. అసలు ఆషాఢ మాస ప్రత్యేకత ఏంటి? ఇక్కడ మనకి ముఖ్యంగా చారిత్రకమైనటువంటి ఆధారాలతో కలిపి చెప్పే ప్రయత్నం చేద్దాం. సంస్కృతి సంప్రదాయం గురించి మనం మేళవించే ప్రయత్నం చేయాలి. బోనము అంటే ఏమిటి, తొట్టెలు అంటే ఏమిటి, ఇవన్నీ కూడా చాలా మందికి అర్థం కానటువంటి భాష ఎక్కువ ఉంటుంది. అందుకే నేను అంటే తప్పుగా మాట్లాడలే కానీ తెలంగాణలో ఉండేటువంటి పదాలన్నీ కూడా ఈ సంస్కృతి సంప్రదాయానికి, సంస్కృత పదాలకి దగ్గరగా ఉంటుంది, వ్యాకరణంతో కలిసి ఉంటాయి. బోనము అంటే భోజనం, బోనం అంటే భోజనం. కాబట్టి ఈ ప్రత్యామ్నాయంగా మారిపోయింది. భోజనం 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 కాస్త బోనం అయిపోయింది. అక్కడ అనేక మతాల యొక్క బంధాలన్నీ దాన్ని ఇమ్మడైనాయి. కాబట్టి ఆ భోజన పదాన్ని బోనంగా మారినటువంటి దాన్ని బోనం సమర్పిస్తున్నాం అనేటువంటి భావనకు వచ్చింది. ఇది మనకి చారిత్రక ఆధారం ఉన్నాయి. ఇది పండగ ఏదో ఇప్పట్లో ఏదో 2012లో తెలంగాణ సపరేట్ అయిపోగానే, ఆంధ్ర సపరేట్ అయిపోగానే వచ్చిందన్నటువంటి భావన కాదు. తెలంగాణలో ఇది 200 సంవత్సరాలకు మించి ఈ పండగ ఉంది. 200 సంవత్సరాలు. ఇదేదో చిన్న చితి కాదు. కాబట్టి అటువంటి ఈ 200 సంవత్సరాల చరిత్ర యొక్క బోనాల పండగ గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం చాలా ఉంటుంది. ముఖ్యంగా ఇది ఒకప్పటి కాలంలో అంటే 1813 ఐ థింక్ సో, 1813 సంవత్సరంలో ప్లేగు వ్యాధి బాగా వచ్చింది. ఈ భాగ్యనగరంలో ప్లేగు వ్యాధి వచ్చేసి అనేకమైనటువంటి దాదాపు కొన్ని లక్షలు చనిపోయారు జనాలు, చాలామంది చనిపోయారు. సో ఆ సమయంలో కొంతమంది వ్యక్తులు ఈ ఉజ్జయిని అమ్మవారికి మొక్కున్నారు, మహంకాళి అమ్మవారికి మొక్కున్నారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి, అమ్మ ఈ యొక్క వ్యాధి తగ్గించేస్తే మేము నిన్ను విగ్రహ ప్రతిష్ఠ చేసి మేము నిన్ను కొలుచుకుంటామని చెప్పేసి కొంతమంది. ఎవరు చేశారు ఇది? బ్రిటిష్ సామ్రాజ్యం ఉన్నటువంటి కొంతమంది తెలుగు వాళ్ళు, బ్రిటిషర్లు వాళ్ళు ఉన్నటువంటి తెలుగు వాళ్ళు కొంతమంది మొక్కున్నారు. ఇది అంటే మొక్కున్నందువల్ల ఏమైందంటే, ఎక్కడ అమ్మవారు ఉజ్జయిని మహంకాళి నుంచి రావాలి, ఆ అమ్మవారి దగ్గరికి వెళ్ళి మొక్కున్నారు, అక్కడ వెళ్ళి మొక్కున్నారు వాళ్ళు. అది మరి అమ్మవారి అనుగ్రహంతోనే అక్కడ ప్లేగ్ వ్యాధి అంతా కూడా పూర్తిగా తొలగిపోయి మొత్తంగా మారిపోయింది. అసలు టోటల్గా వితిన్ 10 daysలోనే మొత్తం వ్యాధి పూర్తిగా నాశనం అయిపోయింది. చాలా పూర్తిగా నాశనం అయిపోయింది. రోగం నాశనం, వ్యాధి పూర్తిగా తగ్గిపోయింది. వెంటనే వాళ్ళు ఉజ్జయిని నుంచి ఒక అమ్మవారి విగ్రహం తయారు చేసుకొచ్చి మనకి సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిలో ప్రతిష్ఠ చేశారు. ఇది జరిగింది 1813లో జరిగింది. 1813 సంవత్సరంలో చారిత్రక ఆధారాలు మనకు బలంగా ఉన్నాయి. మరి ఇలా జరిగినప్పుడు ఫస్ట్ భాగ్యనగరంలో బోనాలు ఎక్కడ జరగాలి? ఇక్కడ సికింద్రాబాద్ జరగాలి. కానీ గోల్కొండలో జరుగుతాయి. గోల్కొండలో కూడా ఎప్పుడు గురువారం కానీ ఆదివారం ప్రారంభమవుతాయి కార్యక్రమాలు. ఆదివారం అనేది ఏం లేదు. ఆదివారం అందరికీ ఆడబిడ్డ కాబట్టి అందరూ వస్తారు తప్ప ఇది గురువారం ప్రారంభమవుతుంది. నిజంగా గోల్కొండ బోనాలు గురువారం ప్రారంభమవుతాయి. గురువారం రాజు అమ్మవారికి సిద్ధం చేస్తారు. తొట్టెల ఊరేంపు, బోనం వండడం, ఇవన్నీ కూడా వేపాకులు కట్టడం, పసుపుని చల్లడం. నిజంగా గోల్కొండ కోట మొత్తం కూడా పసుపుమయం, ఆకుపచ్చమయం అవుతుంది. అంటే అసలు తోరణాలు ఎన్ని కడతారో కింద నుంచి పై వరకు కడతారు. బ్రహ్మాండంగా మాడి మండలు కట్టి వేప మండలతో ఫుల్గా నింపేస్తారు. బ్రహ్మాండ పైన అమ్మవారికి జగదంబిక అమ్మవారి అంటారు, పైన జగదంబ, అక్కడ పైన గోల్కొండ కోట పైన ఆ జగదంబ అమ్మవారికి బ్రహ్మాండం కట్టేసి గురువారం నుంచి స్టార్ట్ అయిపోతాయి. బ్రహ్మాండ పంట అది స్టార్ట్ అయిపోయి, ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మనకి పంటల తొలకరి సమయం ఇది. ఈ పంటలు కూడా బాగా పండడానికి దండం పెట్టుకుంటారు. ఇలా అమ్మవారికి ఫస్ట్ బోనం సమర్పించి, అమ్మా నీకు బోనం పెట్టాం, ఇక మా పంటలు బాగా పండాలి, మాకంతా కూడా ఇల్లంతా కూడా ధాన్యంతో నిండాలి, వర్షాలు బాగా ఉండాలి, ఏ రోగం లేనటువంటి అని చెప్పేసి అందరూ కూడా మొక్కుకొని అమ్మవారికి ఆచారంగా సమర్పించేది. ఇది మీకు ధార్మికమైనటువంటి పుస్తకాల్లో కనపడదు. సనాతన గ్రంథాల్లో, వేదాల్లో ఇటువంటివి ఏమి ఉండవు. ఇప్పుడు సమ్మక్క సారక్క మేడారం జాతర గురించి ఇవన్నీ ఉండవు. కానీ వైదికమైనటువంటి ఆచారంలో ఒక భాగం, అంటే అమ్మవారిని ఒక భాగంగా తెచ్చుకొని వాళ్ళు పూజించుకోవడం. ఇక్కడ మీరు 2 రకాల విషయాలు, అంటే కాంట్రవర్సీ మాట కాకపోయినా కాంట్రవర్సీ మాటకి మాట్లాడుకుందాం మనం. ఇక్కడ కొంతమంది దుర్మార్గులు, దౌర్భాగ్యులు బ్రాహ్మణుల గురించి అనవసరమైనటువంటి పదాలు వాడుతూ మన వ్యాఖ్యలు చేస్తూ, బాపునుడు బతకడానికి పొట్ట పెంచుకున్నాడు, బట్ట పెంచుకుని చెప్పేసి అనేటువంటి కొంత దౌర్భాగ్యపు విధవలు కూడా కొంతమంది ఉంటారు. ఇటువంటి వాళ్ళకి సమాధానం ఏంటంటే, 200 సంవత్సరాల నుంచే గ్రామీణ సంప్రదాయంలో పోతురాజులు, గ్రామీణ సంబంధంలో ఇటువంటి అమ్మవారిని పూజించే వాళ్ళు బ్రాహ్మణేతరులే ఉన్నారు. ఈ విషయాన్ని మనకు సమ్మక్క సారక్క ఇలాంటి పోతురాజుల విన్యాతో బోనాల పండగలు, ప్రతి దాంట్లో కూడా ప్రతి గుళ్ళల్లో అమ్మవారిని పెట్టుకోవడం,
వాళ్ళే పూజ చేసుకోవడం, వాళ్ళే మంగళారతులు, వాళ్ళే కొబ్బరికాయలు, వాళ్ళే పూజలు చేసుకోవడం. ఇదంతా చేసిన వాళ్ళు ఎవరు? బ్రాహ్మణులు ఉన్నారా? అంటే బ్రాహ్మణేతరులే ఉన్నారుగా. దాంట్లో మనం పోయిన ఉందా? లేదు. అంటే ఇక్కడ మరి అలాంటి ఎన్ని గుళ్ళు ఉన్నాయి భాగ్యనగరంలో? ఇటువంటి గుళ్ళు, చిన్న చిన్న గుళ్ళు దాదాపుగా మీరు లెక్క పెట్టలో 24,000 మంది, 24,000 గుళ్ళు ఉన్నాయి. 24,000 గుళ్ళు భాగ్యనగరంలో. మీరు విట్నెస్. ప్రతి గలిలో గుడి ఉంటుంది, చిన్న గుడి. ఆ గుడికి పెయింట్ వేస్తాడు, శుభ్రంగా వేస్తాడు. గవర్నమెంట్ ఇచ్చింది కదా 50 కోట్లు 100 కోట్లు, ఇప్పుడు 100 కోట్లు అనుకుంటా. ఇది బోనాల పండుగ కూడా పంచింది కదా. అలాంటిది ఎన్నుంటాయి? అందులో ఎంతమంది బ్రాహ్మణేతరులు పూజారులుగా ఉంటారు మాట్లాడుకుంది. ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టి, నోటెడ్ దిస్ పాయింట్ యువర్ ఆనర్ ప్లీజ్. అంటే బ్రాహ్మడు ఒక్కడే కాదు, ఇక్కడ 200 సంవత్సరాల నుంచి బ్రాహ్మణేతరులు కూడా పూజారులుగా ఉంటూ, ఆడవాళ్ళు కూడా ఉన్నారు దాంట్లో, పూజ చేసుకుంటారు. వాళ్ళే పూజ చేస్తారు, వాళ్ళే బోనం తీసుకుంటారు, వాళ్ళే ఇస్తారు, అమ్మవారికి కుంకుమ పెడతారు, కొబ్బరికాయ కొడతారు, మంగళహారతి ఇస్తారు. వాళ్ళు ఇచ్చే 10 రూపాయలు వాళ్ళు కూడా తీసుకుంటారు. దానిలో ఇబ్బంది ఏం లేదు. వచ్చే వాళ్ళందరూ ఫ్రీగా ఉండరుగా. అమ్మవారికి ఇచ్చా అక్కడ పూజ చేస్తుంటే పక్క ఆడవాళ్ళకి ఇస్తారు, బ్రాహ్మణేతరులు పూజలు కూడా ఇస్తారు, అవకాశం ఉందిగా. ఇది పాయింట్ నోట్ చేసుకోండి, ఇది గుర్తుపెట్టుకోండి. అంటే ప్రతి జనాలు బ్రాహ్మణుల గురించి మాట్లాడే వ్యక్తులు ఇది నోటెడ్ చేసుకొని ఈ విషయం వచ్చిగా చెప్తున్నాను నేను. సరే, ఇప్పుడు బోనం గురించి మాట్లాడదాం. ఈ గోల్కొండ బోనాల్లో జగదంబ అమ్మవారికి మొట్టమొదటి బోనం స్టార్ట్ చేసి అంగరంగ వైభవంగా ఊరేగించి మొట్టమొదటి తొట్టెలు ఎక్కడ సమర్పిస్తారు. అంటే ఒక వెదురు బొంగతో కట్టించే ఆచారం ఉంది. ఎందుకు వచ్చింది ఆచారం అంటే, ఇది ఒక రకంగా పీర్ల పండుగ అని చెప్పి దాన్ని మిక్స్ చేశారు. అసలు పీర్ల పండుగ అనేది శవం పండుగ, అది శవానికి ఇచ్చే పండుగ. కానీ ఇక్కడ అమ్మవారిని అలంకరించుకునే పండుగ ఇది. తొట్టెలు అంటే అమ్మవారికి ఉయ్యాల కట్టడం. ఆ తొట్టెలు కాస్త పొడుగ్గా అయిపోయినాయి, కానీ ఉయ్యాల కడతారు. ఆ చివరిలో ఉయ్యాల కట్టి అమ్మవారిని ఊరేగించి సంతాన వృద్ధి కొరకు, బాగా సంతానం కలగాలి, సమాజ శ్రేయ సంతానం అని చెప్పేసి అమ్మవారికి దానికి తొట్టెలు అంటారు. తొట్టెలు అంటాం మనం, తొట్టెలు వేసి సరిపిల్లు అంటారు కదా, అందుకే దాని పేరు ఊయల. ఆ ఊయల పేరు తొట్టెలుగా మారిపోయింది. దానికాదు తొట్టెలు అయిపోయింది. తొట్టెలు పొట్టెలు అంటే ఉయ్యాల వేయడం, తొట్టెలు వేయడం. ఆ తొట్టెలు వేయవాడిని, తొట్టెలు వేయవాడిని వాడు నిద్రపోతాడు అని చెప్పి అనుకోరు. అంటే చీర కట్టేవాళ్ళు, ఒక శీలకు చీర కట్టి తొట్టెలు వేసి ఊపేవాళ్ళు. అమ్మ వంట వండుకుంటూ దారంతో ఇట్లా ఊపుతుంటే వంట వండుకునేది. వాడి పేరు తొట్టెలు వేయడం అంటారు దాన్ని. కాబట్టి ఇది అమ్మవారి గుడి ఏంటంటే, అమ్మవారిని అందులో సేవింపజేసి అమ్మవారి కోసం, అమ్మ నువ్వు సుఖంగా ఉండు, మమ్మల్ని సుఖంగా చూడని చెప్పేసి ఆ తొట్టెలు సమర్పిస్తారు. తొట్టెలు అవి తొట్టెలు ఆ తర్వాత తొట్టెలు అయిపోయినాయి అవి. కాబట్టి ఇలా ఉయ్యాలని అమ్మవారి సమర్పించేటువంటి ఆచారం అనాది నుంచి జరిగింది. కాబట్టి అలా అమ్మవారిని పూజించేటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం. అలాగే అక్కడ మనకి పోతురాజులు కనపడతారు. ఎవరి పోతురాజులు అంటే అమ్మవారికి సోదరుడు వరుస. అమ్మవారికి సోదరుడు కాబట్టి ఆయన అమ్మవారు వస్తున్నందుకు ముందు చెప్తే అందరికీ మా అక్క వస్తుంది, దానికి పక్కదారికి మా అక్క వస్తుంది అంటే ప్రోటోకాల్. దట్ ఈస్ ద పోతురాజు. అంటే ఆయన చెల్లెల గురించి, అక్క గురించి గొప్పగా చెప్పుకుంటాడు. అలా ఆ పోతురాజులు చేసే విన్యాసాలు అంటే ఆమెను ఇబ్బంది పెట్టకుండా, అవతల వాళ్ళ దృష్టి నా చెల్లె మీద పడాలి, నా అక్క మీద పడడానికి వీడి భంగిమలు చేస్తుంటాడు. కొట్టుకోవడం, పూసుకోవడం, పుల్లాగా తిరగడం. అయితే ఎవడో కొత్త కోసం చూసి వాడిని వాడానికి అమ్మవారు ఉంటుంది సింహం మీద కూర్చొని, అప్పుడు అమ్మవారు దండం పెట్టుకుంటారు. అంటే వాళ్ళ దృష్టిని ఆకర్షించడానికి, నా అక్క పైన వీళ్ళందరి దృష్టి పడాలి, నా అక్క ఆశీస్సులు అందుకోవడానికి పోతురాజు చేసే విన్యాసాలే ఈ యొక్క అమ్మవారి దర్శనానికి ఉపయోగపడతాయి. కాబట్టి ఆ పోతురాజు చేసే విన్యాసాల వల్ల ఏకాత్మ భావన ఏర్పడుతుంది. అరే మన అమ్మవారి దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి ఈ తమ్ముడిని బాగా ఆశీర్వదించి, అంటే ఇక్కడ ఏమిటి, ప్రతి ఆడపిల్ల నుంచి కూడా అనుబంధాన్ని పెంచుకునేటువంటి ఒక ప్రతీకగా చెప్పుకోవాలి. అంటే పండగకి ప్రతి ఒక్క విషయంలో కూడా సైంటిఫిక్గా మిక్సమే ఉంటుంది, అనుబంధాన్ని పెంచుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గురుగారు, బోనాల గురించి, ఆషాఢం గురించి ఎన్నో విషయాలు మాతో పంచుకున్నారు. ధన్యవాదాలు. శుభమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. అఖండ ఐశ్వర్యమస్తు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.